అందరికీ నమస్కారం। ఈరోజు అనంతపురం నగరపాలక సంస్థలో ఉన్నటువంటి కౌన్సిల్ సమావేశంలో జరిగింది। ఈ సమావేశంలో అనేక సమస్యల ప్రస్తావన జరిగింది। అనేక సమస్యలను పరిష్కారం చేసుకుంటూ ఒకవైపున అనంత నగర అభివృద్ధికి ముఖ్యంగా గౌరవ శాసనసభ్యులు దగ్గుబాటి ప్రసాద్ గారు పూర్తి స్థాయిలో దాదాపు 100 కోట్ల పైచీలకు ఇప్పటికే అనేక నిధులు తీసుకొచ్చి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి సమస్యలు ప్రధానంగా ఉన్నటువంటి మురుగు కాలువ వ్యవస్థ కావచ్చు, లేదంటే రోడ్లు కావచ్చు, ఇవన్నీ కూడా చేసేటువంటి కార్యక్రమాలను ప్రారంభించడం జరుగుతూ ఉంది। అదేవిధంగా ఎక్కువ నిధులు తీసుకొచ్చి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అనునిత్యం కూడా స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ భారత్ అనేటువంటి మిషన్ ద్వారా ఈరోజు అనంత నగరంలో కూడా పూర్తి స్థాయిలో ఇక్కడ అభివృద్ధి జరగాలి, ఇక్కడ సంక్షేమం జరగాలనేటువంటి ఆలోచనతో వారి యొక్క ప్రోత్సాహంతో ఈరోజు నగరం కూడా వివిధ రంగాల్లో అభివృద్ధి చెందుతూ ఉంది। ఎందుకంటే నగరం రోజు రోజుకి విస్తరణ చెబుతుంది కాబట్టి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అనేక సమస్యలను ఈరోజు ప్రస్తావించి తీసుకొని ఈ సమస్యలన్నీ కూడా వెంటనే చేపట్టేదానికోసం అధికారులు చర్యలు తీసుకొని చెప్పేసి వాళ్ళకి అక్కడికక్కడ ఈరోజు మేము ఎంపీగాను అదేవిధంగా ఎమ్మెల్యే ఇద్దరు కూడా కలిసి వారికి మాట్లాడమే కాదు ఆదేశాలు కూడా ఇచ్చి ఆ యొక్క కార్యక్రమాలు చేపట్టడం జరుగుతూ ఉంది। అదేవిధంగా ప్రధానంగా అనంత నగరంలో ఈరోజు మనకి టాయిలెట్ సమస్య కూడా ఉంది కాబట్టి స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో ఈరోజు ఆ యొక్క టాయిలెట్స్ బ్లాక్స్ కూడా పూర్తి చేయాలి। అదేవిధంగా ఆర్ఓ ప్లాంట్లు ఎక్కడైతే అవసరం ఉందో ఆర్ఓ ప్లాంట్లు ఇవ్వాలనేటువంటి ఒక ఆలోచనతో ఇక్కడ ముందుకెళ్తున్నాము। అదేవిధంగా ఈ నగరంలో ఉన్నటువంటి మురుకాల సమస్యని ప్రధానంగా మనము ఈరోజు ప్రత్యేకంగా చేపట్టి, ఎందుకంటే గతంలో వరదల్లో అనంతపురం నగరము దాదాపుగా ఆస్తి నష్టము ప్రాణ నష్టం జరిగింది కాబట్టి తిరిగి అలాంటి ఇబ్బందులు రాకోకుండా ముందు చర్యలుగా ఈరోజు కాలువలన్నీ కూడా ఎక్కడికక్కడ ప్రధానమైన కాలువలన్నీ కూడా రెడీ చేసుకుంటూ దాని ద్వారా ఇంకా పిల్ల కాలువలు ఏవైతే ఉన్నాయో అవి కూడా ఎక్కడికక్కడ లింకులు చేసుకుంటూ పోయేటువంటి కార్యక్రమంతో పాటు ఈరోజు ఒక బృహత్తరమైనటువంటి ఒక మార్గాన్ని, అంటే ఒక బళ్ళారు రోడ్డు కావచ్చు, రుద్రంపేట రోడ్డు కావచ్చు, ఇవన్నీ కూడా నడివంక కాలువలో కలిపేటువంటి ఒక ప్రణాళిక కూడా రూపొందించాలని చెప్పేసి ఈరోజు అధికారులు ఆదేశించడం జరిగింది। అవన్నీ పూర్తి స్థాయిలో నిర్మాణం పూర్తి అయితే అనంతపురం నగరంలో భవిష్యత్తులో ఎలాంటి వరదలు వచ్చినా కానీ ఇబ్బంది లేకున్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి వాటి మీద చర్య తీసుకోవడం కోసం మేము అన్నింటినీ కూడా ప్రయత్నం చేస్తున్నాం। థ్యాంక్ యూ। నా డిపార్ట్మెంట్ లో లేదంటే మున్సిపల్ కమిషనర్ పరిధిలో కనుక ఉన్నట్లయితే నేను రిక్వెస్ట్ చేయగలను। ఇప్పుడు రమ్మని నేను ఎలా పిలవగలను? దానికి ఒక ఈఎన్సీ ఉన్నారు, వాళ్ళకి ఏదైనా అబ్జెక్షన్ ఉంటే మెమరాండం ఇచ్చుకోవచ్చు ఎవరైనా కానీ ఆనందపూర్ పట్టణంలో ఎటువంటి మన నుంచి వాళ్ళకి ఏదైనా ఏఎస్ ఉంటారు, డీసీ ఉంటారు, అందరి నుంచి కలెక్టర్ గారు ఉంటారు, మా తరపున నేను రిక్వెస్ట్ చేయగలను। డిపార్ట్మెంట్ హౌసింగ్ కానీ అదేవిధంగా మన పబ్లిక్ హెల్త్ కానీ వీళ్ళందరికీ కూడా మనం ఇంటిమేషన్స్ ఇచ్చాం। నగరపాలక సంస్థలో కార్పొరేట్ సంబంధం ఖచ్చితంగా మా పరిధులు లేదు, ఖచ్చితంగా మాట ఖచ్చితంగా పరిధిలో లేదని చెప్తాం సార్। నేను ఒక్కటి మాట్లాడుతున్నాను। ఇంకో అధికారం జాయిన్ అయింది, దానికి కమిషన్ సమాధానం ఇస్తున్నారు కదా। బయటికి పోతాం మీరే మీరు మాట్లాడుకుంటారు ఇప్పుడు లేదు కదా
పిలిపించి కమిషనర్ గారు మాట్లాడతారు. ఏదైతే 6 గంటలకి తీస్తున్నారనేది అవాస్తవము. ఎందుకంటే ఎక్కడ చూపించారమ్మా చూపించండి. కృష్ణన్న లేన చెప్తాండి. ఇది ఆ పిల్లోడు ఏం చెప్తారన్నా కృష్ణన్న తప్పుతున్నాడు. తీసింటే మీరు వీడియో పెట్టండి, ఫోటో తీసి పెట్టండి. మంచిగా కేసు పంపించి క్లోజ్ చేయించే బాధ్యత నేను తీసుకుంటానని చెప్తున్నా. మంది చనిపోయారు నదికి మొత్తం దాన్ని మంది అనంతపురం జిల్లాలో అనంతపురం నగరంలో ఈ మద్యం షాపులు పొద్దున్నే 6 గంటలకి తెరుస్తున్నారు. ఈ శానిటేషన్ వర్కర్స్ బయట కనబడరు, జనం కనబడరు. ఆ టైంకి మద్యం షాపులు ఓపెన్ చేసేసి జనానికి 6 గంటలకి మద్యం అందిస్తున్నారు. అనంతపురం టౌన్ అంతా అట్లే స్వామి. నా రిక్వెస్ట్ ఏమంటే పాసిబిలిటీ ఉంటే పిలవచ్చు అనుకుంటే ఎక్సైజ్ అధికారులు కూడా ఎమ్మెల్యే గారికి పిలిపించి, ఎందుకంటే 50 మంది కార్పొరేటర్లు ఉన్నట్టే అనంతపురం నగరం ఉన్నట్టే. ఏమి ఒకసారి ఏమైనా మాట్లాడే అవకాశం ఉంటే ఇంకా మనకి అజెండాలో చాలా పాయింట్స్ ఉన్నాయి. కమిషనర్ గారు ఎక్సైజ్ సీఎం పిలిపించండి. చిన్న విషయం ఏంటంటే మనకి ఎక్సైజ్ డిపార్ట్మెంట్ శాంక్షన్ అయిన వర్క్స్ అన్ని టెక్నికల్ శాంక్షన్ 2023-24 ముందు అయిందని చెప్పి క్యాన్సిల్ చేసినారు. మీకంటే ముందుండే కమిషన్ వచ్చిన తర్వాత ప్రాసెస్ చేసినారు. చేసి మళ్ళీ వాటిని కూడా రద్దు చేసినారు. ఇప్పుడు లాస్ట్ 1 year 1.5 year నుంచి వర్క్లు ఎందుకు పర్ఫెక్ట్ గా నడవడం లేదు? టౌన్ లో అర్బన్ లో శాంక్షన్ అయిన వర్క్స్ కాంట్రాక్టర్ బిల్లులు రావడం లేదు సకాలంలో. ప్రభుత్వ వైఫల్యమా? ఇక్కడ మన ఆఫీస్ లో వాళ్ళ బిల్లులు ఆన్లైన్ లో చేయడంలో విఫలమవుతున్నామా? ఏంటంటే క్లారిటీ చెప్పండి. ఎందుకంటే మా డివిజన్ లో కూడా శాంక్షన్ అయ్యి ఆగిపోయిన వర్కులు చాలా ఉన్నాయి. ఈ మధ్యకాలంలో ఎమ్మెల్యే గారి దృష్టికి తీసిపోయినాక ఇమీడియట్ స్టార్ట్ అయినాయి. తర్వాత ఇక్కడ కాంట్రాక్టర్లు కూడా ఎమ్మెల్యే గారు మీరు కూడా ఒకసారి ఆలోచించండి. కాంట్రాక్టర్లు కూడా ఏం చేస్తున్నారంటే 1వ డివిజన్ నుంచి 10వ డివిజన్ నా సొంతము, 10 నుంచి 15 ఒకటి అని వాళ్ళే ఆస్తి పంచుకున్నట్టు పంచుకుంటున్నారు. వేరే వాళ్ళకు వచ్చే ఛాన్స్ ఇవ్వడం లేదు. అట్లని చెప్పి వాళ్ళు కాంట్రాక్టర్లు చేసుకుని పని చేస్తే మాకు హ్యాపీనే. మాకు జరగాల్సింది నగర అభివృద్ధి, డివిజన్ అభివృద్ధి. ఎవరు చేసినా మేము స్వాగతిస్తాము. కానీ ఒక్కొక్కరు 5 వర్కులు 10 వర్కులు పెట్టేసుకొని అది అటు ముందుకు పోగా వెనక్కి పోగా ఆపేస్తే ఎవరు మేం కదా ప్రజలకు సమాధానం చెప్పుకోవాలి. ప్రజలకు పోవాలంటే ఏ విధంగా పోవాలా? బతకడం లేరమ్మా పంపిస్తున్నారు సార్ మీరు. అర్జున వాళ్ళను అసలు మురికి వాళ్ళలో జీవిస్తున్నారు సార్. వాళ్ళు నేరమా వాళ్ళ పాపమా సార్? చేస్తున్నారు సార్ ముందు సార్. ఇప్పుడు మీరు ఒక్క గంట కూడా ఉండలేరు సార్ అక్కడ మా వాటిలోను. ఈవెన్ గతంలో ఇదే విధంగా కాంట్రాక్టర్ పేమెంట్ ఆగిపోయినప్పుడు పేమెంట్ కూడా ఉన్నాయి సార్. హాస్పిటల్ కూడా మెడిసిన్ లేదు సార్. వాళ్ళకి ఏం జరగదా సార్? ఏం సార్ ఇది? ప్రజలు బాగుండాలి, నేను బాగుండాలి, రైతు బాగుండాలి అన్నారు
కదా ఎక్కడుంది సార్ మరి ఎక్కడుంది కనీసం గాంధీ షాపింగ్ సెంటర్కి విలువ ఆసుపత్రికి లేదు సార్ ఎప్పుడు ఇస్తారు సార్ ఇది ప్రజల బాగోగుల కోసమే మాట్లాడుతున్నాం మా కోసం ఇది కాదు సార్ ఓకే సార్ ఎక్కడ చూసినా బెల్ట్ షాపులు ఉన్నాయి ఎక్కడ చూసినా గాంధీ షాపులు ఉన్నాయి హాస్పిటల్ ప్రభుత్వ హాస్పిటల్లో చిన్న హాస్పిటల్లో పెట్టారు ఇది నెహ్రూ గారు స్థాపించిన హాస్పిటల్ అదే మీరు ఎందుకు సార్ దానికి మీరు ప్రాధాన్యత ఇవ్వలేదు మీరు ఎందుకు ప్రాధాన్యత ఇవ్వలేదు సార్ హాస్పిటల్ కి టెండర్లను పిలవడం జరిగింది సార్ ఎస్టిమేషన్ ద్వారా ఆ తర్వాత గతంలో వచ్చినటువంటి కమిషనర్ నాగరాజ్ సార్ గారు దాన్ని రద్దు చేసి మళ్ళీ కొత్త టెండర్లు పిలిచామని చెప్పి మరీ రేట్లు పెరిగాయని చెప్పి మళ్ళీ కొత్త టెండర్లు కొత్త ఎస్టిమేషన్ వేసిన తర్వాత మరి నాగలింగేశ్వర సార్ వచ్చినారు కమిషనర్ గారు ఆయన వచ్చిన తర్వాత కూడా మరి ఈ ఎస్టిమేషన్లు కాదు మళ్ళీ కొత్త ఎస్టిమేషన్లు ప్రిపేర్ కావాలని చేయండి ఆ తర్వాత మళ్ళీ టెండర్లు పిలుస్తామని ఇచ్చినారు ఆ తర్వాత మూడు వచ్చినారు కమిషనర్ గారు వారు కూడా కొత్తగా మళ్ళీ టెండర్లు పిలిచండి ఇది కాదు ఈ రేట్లు పెరిగినాయని చెప్పి మళ్ళీ ఎస్టిమేషన్లు ఏమన్నారు తర్వాత మీరు కూడా వచ్చినారు సార్ మీ దగ్గర కూడా గుట్టలు ఉన్నాయి సార్ యాక్చువల్ గా మళ్ళా అవి కూడా రద్దు పరచడానికి ఆ టెండర్లు కూడా రద్దుపరిచి కొత్తగా ఎస్టిమేషన్లు అని చెప్పి మాకు సమాచారం అందింది సార్ ఆ నిజంగా రద్దుపరుస్తారా అదే ఎస్టిమేషన్ల మీద టెండర్లు పిలిచి పనులు మొదలు పెడతారా ఎట్లంటే మా సోదరి శాంతి సుధా గారి ఇప్పుడు 40 లక్షలతో పనులు ప్రారంభిస్తారని చెప్పి అది కూడా మాకు ఆశ ఉంది సార్ మా డివిజన్ సార్ మా ఇంటికి కాదు సార్ ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడతారు సార్ ముఖ్యంగా మా 48 డివిజన్ ఆ ప్రాంతం అంతా చిన్న వర్షం వస్తే మొత్తం మునిగిపోయే పరిస్థితి సార్ చాలా నష్టపోయే పరిస్థితి ఉంది గతంలో ఎమ్మెల్యే గారు కూడా ఎమ్మెల్యే అయిన తర్వాత వెంటనే ఆయన వినోద్ కుమార్ కలెక్టర్ గారు ఎమ్మెల్యే గారు మిగతా అధికారులు కూడా వచ్చినారు సార్ వచ్చి ఆగమేఘాల మీద దీనిపైన మొత్తం రివ్యూ చేయండి వెంటనే పనులు మొదలు పెట్టండి ఎక్కడ కానీ నెక్స్ట్ ఏదైనా వర్షాలు వచ్చినా కూడా ఇబ్బంది జరిగినా కూడా ఎవరు నష్టపోతున్నారు కానీ మళ్ళా వర్షం వచ్చేగాగా అధికారులకి కనపడలేదు సార్ ఆ వర్షం వస్తే చూస్తారా కొద్దిగా వర్క్ చేస్తారు వెళ్ళిపోతారు సార్ పూర్తిగా పరిష్కారం చేస్తారా లేదనేది మాకు సమాధానం కాదు సార్ అలాగే సార్ ఈరోజు దాదాపు 16 నెలల కాలంలో సిబిలో రూపంలో సార్ 99,000 రూపాయల ప్రకారంగా 1,80,00,000 సార్ 1,80,00,000 రూపాయలు బిల్లులు చేసినారు సార్ ఆ పైన ఎన్ని ఉన్నాయో మాకు అర్థం కాలేదు సార్ దానిపైన కూడా ఎంక్వైరీ చేయండి సార్ అంటే సిబిలో 99,000 రూపాయలు అంటే దాదాపు 1,80,00,000 సార్ 1,80,00,000 దాదాపు తమ దగ్గర కూడా సార్ 800 ఫైళ్ళు దాకా ఇంకా మీరు అగ్రిమెంట్ కూడా ఇవ్వలేదు సార్ దానిపైన కూడా మీరు కొద్దిగా మాకు క్లారిటీ ఇవ్వండి సార్ అలాగే సార్ కాంట్రాక్టర్ లెక్క సార్ మన 3 ఫేజ్ కింద నలుగురికి మాత్రమే సార్ 3 ఫేజ్ కింద నలుగురికి మాత్రమే మీరు చెక్కులు ఇవ్వడం జరిగినట్టు మాకు సమాచారం సార్ కానీ ఆ నలుగురికే వర్తిస్తున్నాయి కాంట్రాక్టర్లకి మిగతా వాళ్ళకి వర్తించదా వాళ్ళంతా కాంట్రాక్టర్లుగా సార్ ఈరోజు నగరం అభివృద్ధి చెందిందంటే కాంట్రాక్టర్లు అప్పు తెచ్చి వర్క్ చేస్తారు సార్ ఆ వర్క్ చేసిన తర్వాత వాళ్ళ బిల్లులు రాకుంటే వాళ్ళ ఫ్యామిలీలు ఏమైతేనే సార్ వాళ్ళకు కూడా భార్య బిడ్డలు పిల్లలు ఉన్నారు సార్ వాళ్ళకు కూడా బాగుంటేనే సార్ అనంతపురం అభివృద్ధి అయ్యేది మనం ఉంటేనే కాదు సార్ మనం బిల్లు పాస్ చేస్తాం సార్ బిల్లు పాస్ చేసిన తర్వాత వాళ్ళు వచ్చి పెట్టుబడి పెడితేనే కదా సార్ నగరం అభివృద్ధి అయ్యేది కానీ మనం ఎన్నో ఊహించుకుంటాం సార్ మనం చేస్తాం పెడతామని కానీ వాళ్ళ జోబులో డబ్బు తీసుకొచ్చి వాళ్ళు వడ్డీలు తీసుకొచ్చి పెట్టిన తర్వాత సార్ నగరం అభివృద్ధి అయ్యేది గతంలో కూడా చాలా మంది ఎమ్మెల్యేలు ఎంపీలు మేయర్లు కార్పొరేటర్లు కౌన్సిలర్లు వచ్చినారు సార్ వాళ్ళంతా పద్ధతి ప్రకారంగా చేసుకుంటూ వచ్చింటేనే సార్ ఈ రోజు ఈ అనంతపురం అనేది కనబడతారు సార్ దానిపైన మీరు చర్యలు ప్రతి ఒక్కరి కాంట్రాక్టర్కి సార్ దాదాపు 50 నుండి 80 మంది దాకా కాంట్రాక్టర్ ఉన్నారు సార్ వాళ్ళందరినీ రోడ్డు పాలు కాకుండా కాపాడే బాధ్యత కమిషనర్ గారి పైన ఎమ్మెల్యే గారి పైన ఉంది సార్ అది